కాబట్టి నేను వచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషయం చేసేయాలంటది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,25,000 మందికి 16,000 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ తప్పున 1,65,000 మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్లో, హెల్త్ క్లినిక్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రం ఏర్పడినాక 70 సంవత్సరాల్లో 3,25,000 మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 2,25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు, శరము, నీతి, జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలకు ఏమీ తెలియదో, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో ఎల్లో మీడియా చూపిస్తానని చెప్పి వ్యక్తిగతంగా కక్ష కట్టి పోలీసులతో గొడవపడి పోలీసుల మీద దాడి చేసి పోలీసులతో తోపించుకుని ఇవన్నీ చేసి ఏదో ఇష్యూ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ ప్రయత్నిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే వచ్చే దమ్ము లేదు. ఓ పక్కన దత్తపుత్రుడు కావాలి, ఓ పక్కన ఉత్తపుత్రుడు కావాలి, ముందు బీజేపీ వదినమ్మ పురంధరేశ్వరు ఉండాలి, వీళ్ళున్న బయలుదేరమంటే మళ్ళీ వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ కోసం వెయిటింగ్. ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి అభివృద్ధి జరగట్లా, సంక్షేమ కార్యక్రమాల్లో అప్పులు చేశాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాజధాని లేదు, రాజధాని లేదంటాడు. అదొకటి. ఈ గ్రామంలో మీరు ఎవరన్నా రాజధానికి సెక్రటరీకి కానీ అసెంబ్లీకి కానీ వెళ్తారా? మీకు ఎవరికన్నా రాజధానితో పని ఉందా? ఒక చోట కేంద్రీకృతమై ఉండకూడదు. గతంలో హైదరాబాద్లో కూడా ఒక చోట కేంద్రీకృతమై హైదరాబాదుని మహానగరంగా మనం కూడా మన డబ్బుతో మన ఆంధ్ర లెక్క పాత్ర కూడా ఉంది. మనందరం వెళ్ళి దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని విడగొట్టి మన వెనక పంపించారు. ఈరోజు మీ గ్రామంలో సచివాలయం నిర్మించాం. ఈ సచివాలయంలో 10 మంది ఉద్యోగులను పెట్టాం. గతంలో చంద్రబాబు నాయుడు అంత ముందు ఉన్నాళ్ళు ఇక్కడ ఒక సెక్రటరీ 2 గుమస్తాలు ఉండేవారు ఈ ఊళ్ళో. మీకు ఏ చిన్న పని ఉన్నా కూడా నందివాడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలను చేశారు. అంతకుముందు 13 మంది కలెక్టర్లు ఉండేవారు. ఈరోజు 26 మంది కలెక్టర్లు అయ్యారు. 13 మంది ఎస్పీలు ఉండేవారు. ఇప్పుడు 26 మంది ఎస్పీలు ఉన్నారు. అదేవిధంగా డివిజన్లు పెంచారు, డిఎస్పీలు, ఆర్డీఓలను పెంచాడు. అదేవిధంగా సచివాలయాలు తీసుకొచ్చాడు. ప్రభుత్వంలో కావలసినటువంటి కార్యక్రమం అందాలంటే ఆ గ్రామంలోనే అందాలన్నటువంటి కాన్సెప్ట్తో ప్రతి చోట కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అక్కడ పనులు చేసుకోవాలని చెప్పి ఇవన్నీ తీసుకొస్తే నాకు అధికారం ఇవ్వండి, నేను రాజధాని నిర్మిస్తా, నేను 33,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తాడంట. రాజధానిలో ఏమి నిర్మిస్తారు? ఒకడు అడుగుతాడు, బొఫున్నా కొడుకు అక్కడ అనకాపల్లి అక్కడెవడో అయ్యన పాత్రుడు ఆడెవడో, అరే జగన్ ఒక రాజధాని నిర్మించినాడు, 3 ఎట్టా నిర్మిస్తావు? అసలు రాజధాని నిర్మిస్తామండి, రాజధాని కడతాం ఏంటి? రాజధాని కడతారా? రాజధాని అంటే ఏముంటాయి? దాంట్లో సెక్రటరియట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కోర్టు ఉంటుంది. మనం కట్టే ఏముంటాయి? కొన్ని ఆఫీసులు కడతాం. హైదరాబాద్ అంటే హైదరాబాద్ రాజధాని అంటే హైదరాబాద్లో ఇవన్నీ ఎవడు ప్రభుత్వాలు కట్టినాయా? హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కట్టారా? ఎవడు కానీ ప్రైవేట్ ఆస్తులు, ఇళ్ళు, ఆఫీసులు, షాపులు ఎవడవాడు కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక సచివాలయం ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, ఒక వాటర్ ఇవ్వటానికి ఒక వాటర్ ట్యాంక్ కడతారు, లేకపోతే 2 స్కూల్స్ కడతారు. అంతేగాని ఈ గ్రామం గవర్నమెంట్ నిర్మిస్తుందా? ఎవడిల్లు వాడు కట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు వస్తే నగరం నిర్మిస్తారంట. నగరం ఏం నిర్మిస్తారు? ఇప్పుడు బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ ఆస్తులా? ప్రభుత్వానికి 100% కూడా ఉండదు దాంట్లో, మిగిలిన ప్రైవేట్ వాళ్ళవి ఉంటాయి. రాజధాని నిర్మిత్తం ఏంటి? 33,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తానని చెబుతాడు. 100 ఎకరాల్లో ఉంటుంది హైదరాబాద్లో సచివాలయం, అసెంబ్లీ, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి 100 ఎకరాలు ఉండవు హైదరాబాదు. బెంగళూరులో అయినా, మద్రాసులో అయినా, ఢిల్లీ అయినా 100-150 ఎకరాలు ఉండవు. కట్టే 33,000 ఎకరాల ప్రభుత్వం నిర్మించడం ఏంటి రాజధాని?
ఎవరి డబ్బు తీసుకెళ్ళి నిర్మిస్తాడు? గ్రామాలను సంకనాకి ఇచ్చేస్తాడా? ఇక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చి అన్ని తీసేసి ఇవన్నీ అమరావతికి పెట్టేస్తాడా? అదొక గుద్ది బండ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్మాణం. రాజధాని అనేది విశాఖపట్నం అనేది 25 లక్షల మంది జనాభా ఉంటారు, 7 నియోజకవర్గాలు ఉంటాయి. అది ఒక మెగా సిటీ. ఒక పక్కన పోర్ట్ ఉంటుంది, మద్రాసు కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఇవన్నీ ఆ పోర్టు వల్లనే అంత పెద్ద మహానగరాలుగా తీర్చిదిద్దారు. ఇక్కడ 50,000 మంది కూడా జనం ఉండరు. 33,000 ఎకరాలు తీసుకున్నాడు. దేన్ని తీసుకున్నాడో తెలియదు. రాజధాని నిర్మిస్తానంటాడు. ఒక ఎకరానికి ఆయన చెప్పినట్టు ఓ పక్కన సైకిల్ వెళ్ళి ట్రాక్ వేసాడు, 120 అడుగులు రోడ్డు, మళ్ళీ పైన ట్రైన్లు వెళ్తాయంట, పైన ఫ్లైట్ బొమ్మ ఒకటి వేసాడు గ్రాఫిక్లో. అవన్నీ 120 అడుగుల రోడ్లు, కరెంటు అండర్ గ్రౌండ్ అంట, వాటర్ అండర్ గ్రౌండ్ అంట, డ్రైన్ అండర్ గ్రౌండ్ అంట. మనం ఒక్కడ మనుషులు ఒకటే పైకి నడిచేలేదట్టు పెట్టాడు. అది ఒక్కొక్క ఎకరానికి 2,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అలా చేయాలంటే. 33,000 ఎకరాలు ప్రైవేట్ భూమి తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూముల ఎన్ని కలిపి 50,000 ఎకరాలు ఉన్నాయి. 1,25,000 రూపాయలు దానికి రోడ్లు వేయటానికి అవుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. ఎవరి డబ్బు తీసుకొచ్చి 1,25,000 రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే 33,000 మంది ఉన్నటువంటి రైతులకి 50 లక్షలు ఉన్నటువంటి పొలం 10 కోట్లు అవుద్ది. దానివల్ల ఎవరికి ఉపయోగం? దాంట్లో ఉన్న ప్రభుత్వ భూమి ఉందా? ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి? నేను 1,250 గజాలే ఇచ్చానంటాడు రైతులకి, మిగిలింది మామూలుగా ఇక్కడ లేఅవుట్ వేస్తే 4800 గజాలు ఉన్నటువంటి ఎకరం లేఅవుట్ వేస్తే 2,400-2,500 గజాలు మనకు వస్తుంది. ఎంత? 30 అడుగులు 40 అడుగులు రోడ్డు వేస్తే, 120 అడుగులు రోడ్లు 80 అడుగులు రోడ్లు వేస్తే 1,500 కూడా గవర్నమెంట్కి రాదు. 1,500 1,250 వాళ్ళకి ఇచ్చేసాడు రైతులకి. ప్రతి నా కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒకటి నిర్మించిన ఎవడు? రాజధాని నిర్మించిన నా కొడుకు ఎవడు? ఈ భారతదేశం ఒకటి చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేడని చెబుతున్నారు. అసలు రాజధాని నిర్మించినాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఈ భారతదేశ చరిత్రలో రాజధానిని నిర్మించినటువంటి బొఫ్ఫున్గాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఎందుకంటే రాజధాని నిర్మించరు. రాజధాని అని దానికి పేరు పెట్టి అక్కడ ప్రభుత్వం కార్యక్రమాలు నడుపుతూ అసెంబ్లీనో సెక్రటరియట్ ఉంటే అక్కడ ఆ ప్రాంతం ఒక సిటీగా అభివృద్ధి చెంది ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు 400 సంవత్సరాల నాటి చరిత్ర దాన్ని. బెంగళూరు ఎప్పుడు, కలకత్తా ఎప్పుడు, ఢిల్లీ ఎప్పుడు, బాంబే ఎప్పుడు, ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రను తీసుకొచ్చి హైదరాబాద్ నిర్మించా, బెంగళూరు నిర్మించా, వీటిలాగా నేను అమరావతి నిర్మిస్తా అన్నటువంటి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వీటన్నిటినీ కూడా నమ్మొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త హామీలు ఇస్తాకు వచ్చాడు. వాటిల్లో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ 2వ సంతకం పెడతానని చెప్పాడు గత ఎన్నికల్లో 2014లో. ఎవరికన్నా డ్వాక్రా రుణం మాఫీ చేశాడా? ఇక్కడ ఉన్నటువంటి రైతులకి 87,000 రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి రుణాన్ని రద్దు చేస్తామని చెప్పాడు. ఎవరికన్నా రద్దు చేశాడా? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఏ ఇంట్లో ఉన్న ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఆయన చెప్పినటువంటి మెయిన్ వాగ్దానాలు, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది, ఏ ఇంట్లో ఉన్న ఉద్యోగం వచ్చిందా? అదేవిధంగా 87,000 రూపాయలు రైతులకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఎవరు రుణమన్నా మాఫీ చేశాడా? డ్వాక్రా మహిళకి 21,000 రూపాయలు అప్పులు మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికి ఉన్నటువంటి 25,700 రూపాయల అప్పులు 4 దఫాలకు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడే లేదా? అదేవిధంగా 40 సంవత్సరాలు దాటినటువంటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తాను, 75,000 రూపాయలు 5 సంవత్సరాలు అన్నాడు. ఇచ్చాడే లేదా? ఆయన వచ్చినాక పెన్షన్ పెంచుతూ వెళ్ళి 3,000 చేస్తానని చెప్పాడు. 3,000 రూపాయలు చేసాడే చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఆయన అమలు చేసినటువంటి చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చిందని ఎక్కొడతకు ట్రై చేయాల, ఆర్థిక పరిస్థితులు బాగాలేదని ఎక్కొడతకు ట్రై చేయాల, చెప్పినటువంటి డేట్కు 2 రోజులు వెనక ముందు పూర్తిగా ఆయన చెప్పినటువంటి మాటకు నిలబడినటువంటి వ్యక్తి. రైతు భరోసా ఇస్తాడు, 12,500 4 సంవత్సరాలు ఇస్తాడు, అంటే 50,000 ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక వస్తుందని చెప్పి
వాటిని కూడా కలిపి 13,500 రూపాయలు చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు. 12,500 4 సంవత్సరాలే చెప్పి 13,500 చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 16,000 రూపాయలని కూడా ఇంకొక 1,500 రూపాయలు కలిపి మీకు ఇచ్చాడు ఆయన. అంటే మిగుల్చుకోవాలి, మనం ఇంతవరకే చెప్పామన్నటువంటి ఉద్దేశం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఇచ్చినటువంటి ప్రతి మాటనే నిలబెట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి అధికారం కోసం అర్థమైన అబద్ధాలు చెప్పేటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. ఈయన గెలిపించడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఆయనకి చెప్తాడు సిద్ధం అని మనం ఒక మీటింగ్లు పెడుతున్నాడు ఆయన. మా గుడివాళ్ళ పక్కనే యుద్ధం అని పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి వినాలు పెట్టారు. నాకు అర్థం కాల. మేము సిద్ధం అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం, వీళ్ళు యుద్ధం ఎక్కడ, వీళ్ళు ఏమైనా పోటీ చేస్తారా అని చెప్పి ఎంక్వైరీ చేయరంట గుడివాళ్ళలో. మరి ఇంక యుద్ధం ఏంటి, ఎవరితో చేస్తారు యుద్ధం? చంద్రబాబు నాయుడు సై అని రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు బొమ్మేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్నెళ్ళి సై లేదు బొయ్యి లేదు అని తీసి పక్కన భార్యమన్నాడు, మా నాడు పోటీ చేస్తాడని. అసలు ఆడు ఎవడు యుద్ధం చేస్తాడు, ఎవడు సై, ఎవడు సంసిద్ధం, ఎవడెక్కడ పోటీ చేస్తాడు కనీసం వాళ్ళకన్నా తెలుసా? సిద్ధం అంటే ఏంటి, ఫైట్ చేయటం అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ కడతామా? ఏం సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే నేను సిద్ధంగా ఉన్నా 170 చోట్ల అభ్యర్థులను పెట్టి పోటీ చేయటానికి నేను ఒక్కడనే వస్తాను, నేను మంచి చేశాను భావిస్తే నాకు ఓటేస్తారు, లేకపోతే ఏ అవసరం లేదని చెప్పి నేను సిద్ధం అని చెబుతున్నాడు. మరి మీరు దేనికి సిద్ధం? మీరు ఎక్కడ ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఎన్ని సీట్లు ఎవరు తీసుకుంటాడో తెలుసా? ఎవరి మీద ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఏమి జరగకుండా దేనికి సిద్ధం, దేనికి ఫ్లెక్సీ అక్కడ ఫ్లెక్సీ కడతాక. కాబట్టి ఇవన్నీ ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీ ఆశీస్సులు ఉన్నాయి, మీరే స్టార్ కాంపియన్లు అవ్వమని చెప్పి చెబుతున్నాడు. తప్పకుండా మేమైతే సిద్ధంగా ఉన్నాం. పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకుని మాకు ఓటేయమని చెప్పి అడుగుతాం. మీరు దీవిస్తే ఆ కుర్చీలో కూర్చుని ఇంతకు 10 ఇంతలో మీకు సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటాడు. పదవుల కోసం ఎవడ సంఖ, ఎవడ బూట్లు, ఎవడ కాళ్ళు నాకేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన పులివందల పులి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కడుపున పుట్టినటువంటి వారసుడు. ఆయన పేరుని 10 ఇంతలు చేయటానికి ఆయన బొమ్మ పక్కన ఈయన బొమ్మ కూడా పెట్టుకోవటానికి ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దీవించాలని చెప్పి, ఆశీస్సులు అందించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు దిగ్విజయంగా ఉంటుందని చెప్పి, మీ పిల్లల్ని మీకన్నా ఆయన బాగా చూసుకుంటాడు. మీ పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో మీరు ఎంతవరకు చేయగలరో దాన్ని బట్టి దానికి 10 ఇంతలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తిగా మీ పిల్లల కోసం పరితపించేటువంటి వ్యక్తి. మీ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏ పేదవాడు కూడా మరణించకూడదని చెప్పి, పేదవాడికి నాదైనా ఒకటే ప్రాణం, డబ్బులైనదైనా ఒకటే ప్రాణం, ముఖ్యమంత్రిదైనా ఒకటే ప్రాణం, పూరి గుడిసెలో ఉండేటువంటి నిర్భాగ్యుడిదైనా ఒకటే ప్రాణం, మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని 10 ఇంతలు చేసి ఒక పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించడానికి భారతదేశంలో ప్రతి పార్టీని చేస్తుంది, ప్రతి స్టేటు చేస్తుంది. దానికి మూలకారకుడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని 10 ఇంతలు చేసి 3,300 జబ్బులకి డిజిటల్ కార్డు ఇచ్చి మీ ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.